హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు బోన్సాయి బతుకు. ఈ కథని రచించిన వారు అబ్బూరి ఛాయాదేవి గారు. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి గుమ్మంలో ఎదురుగా ఉత్తరాలు కనిపిస్తే ఏదో చెప్పలేనంత ఉత్సాహం పుట్టుకొస్తోంది. ఆత్మీయులు ఎదురై ఆప్యాయంగా పలకరించినట్లే అనిపించి ఆఫీసు పని వల్ల కలిగిన అలసట అంతా ఇట్టే మాయం చేసినట్లు హాయిగా ఉంటుంది మనసుకి. ఆఫీసు నుంచి రాగానే ఈదురో దేవుడా అంటూ వంటింట్లోకి అడుగు పెట్టేందుకు బదులు కూనిరాగం తీస్తూ కులాసాగా కాఫీ చేసుకొని తాగబుద్ధి అవుతుంది. అందులోనూ పరిచితమైన దస్తూరితో ఇన్లాండ్ లెటర్స్ కానీ కవర్లు కానీ వస్తే చకచికా పకోడీలు బజ్జీలు చేసుకుని తినేటంత ఓపిక ఉత్సాహం పుట్టుకొస్తాయి. ఉత్తరాలు రాయటానికి బద్ధకం అనిపించినా ఎక్కడి నుంచైనా రోజు ఉత్తరాలు రావాలని ఆశ మాత్రం ఉంటుంది. అనుకోని ఉత్తరం అది. అక్కయ్య ఏనాడు ఉత్తరం రాయనిది ప్రత్యేకంగా రాసిందంటే ఏదో విశేషం ఉండి తీరాలి. ఉత్తరం విప్పుతుంటే కొంచెం భయం లాంటిది వేసింది. ఏమైనా దుర్వార్త కాదు కదా అని. అవును మరి, అంతా సవ్యంగా ఉంటే ఒకళ్ళు ఒక్కొత్తరం ముక్క రాయరు. అమ్మలూ, నా ఉత్తరం నీకు చాలా ఆశ్చర్యం కలిగించిందనుకుంటాను. నేను మీ బావగారు అక్కడికి మీ ఊరికి రాబోతున్నామని చెబితే మరింత ఆశ్చర్యపోవచ్చు. కాశీ, హరిద్వారం వెళ్ళాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నాము. ఈనాటికి వీలు చిక్కింది. మేము రావటం వల్ల మీకు ఏ విధమైన ఇబ్బంది కలగకూడదనుకుంటున్నాను. ఏమండి, మా అక్క బావగారు వస్తున్నారట ఇక్కడికి అన్నాను ఉత్సాహంగా. నిజంగానా? ఎప్పుడు? ఏది ఉత్తరం ఇలాతే అంటూ నా చేతిలోంచి ఉత్తరం లాక్కున్నారాయన. నేను వంటింట్లోకి వెళ్ళాను కాఫీ వగైరాలు రెడీ చేయటానికి. నా పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఊరికి మా ఇంటికొస్తున్నారు మా అక్క బావగారు. ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూసిన సంగతి. ఎప్పుడూ ఆ పల్లెటూరు వదిలి ఎక్కడికి కదలదు. వాళ్ళిద్దరూ పిల్ల పీచు, గొడ్లు గోతం, పంటలు కోతలు అంటూ ఏవో వంకలు పెట్టి వాళ్ళ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళరు. అటువంటిది వాళ్ళు ఈ మహాపట్నానికి మా ఇంటికొస్తున్నారు ఈనాటికి. అక్కయ్య నాకు మళ్ళీ చదువుకోలేదంటే దాన్ని 5వ క్లాసు తోటే చదువు మానిపించేశారు మా నాన్నగారు. ఆడపిల్లలకి చదువేమిటి, చాకలి పద్దు రాయగలిగితే చాలదా అనుకునే రోజులవి. ఒక దశాబ్దం తర్వాత పుట్టిన నానాటికి ఆడపిల్లలకి చదువు అవసరమా అనవసరమా అనే మీమాంస తగ్గిపోయింది. కాలంతో పాటే నాన్నగారు కూడా మారటం నా అదృష్టం. నన్ను కాలేజీలో చేర్పించటానికి కూడా వెనకాడలేదు. పెద్ద చదువు చదివించిన తర్వాత పెళ్లి చేసుకుని ఇల్లు వాకిలి చూసుకుంటూ కేవలం గృహిణిలాగా ఉండిపోవటానికి ఏ ఆడపిల్లకి మనస్కరించదు. చదివిన చదువు సద్వినియోగం చేసుకోవాలని, జీవితంలో స్వయంగా ఏదో సాధించాలనే తపన బయలుదేరుతుంది. అదే విధమైన తపన నాలోనూ రేగింది. అయినా మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ నేను ఉద్యోగం చేశాను. అక్కకి చదువు లేకపోవటంతో పల్లెటూరు సంబంధం కుదిరింది. బావగారు చదువుకున్నవాడే అయినా ఆదర్శ భావాలతో వ్యవసాయాన్ని వృత్తిగా ఎన్నుకుని సొంత పొలాన్ని పండించుకుంటూ పల్లెటూరులోనే మకాం స్థిరపరుచుకున్నాడు. అక్కయ్య ఆ పల్లెటూరికే అలవాటు పడిపోయింది. అక్కయ్య వచ్చేటప్పుడు దోసకాయలు, గోంగూర, ములక్కాడులు, అప్పడాలు, వడియాలు, కొబ్బరి ఉండలు లాంటివెన్నో తెచ్చింది. ఏమిటోనే, కుచేలుడిలాగా పట్టుకొచ్చాను ఇవన్నీ. నీకు నచ్చుతాయో లేదో అంది మొహమాట పడుతూ. అయ్యో, అదేం మాటే, సరిగ్గా మాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చిపెట్టావు. మాకిక్కడ దొరకని వస్తువులివన్నీ. మీ మరిదికి గోంగూర పులుసు, దోసకాయ పప్పు, ములక్కాడల చారు ఉంటే చాలు పంచభక్ష పరమాన్నాలు పెట్టినట్లు సంబరపడతారు. నాకు ఆఫీస్ పనితోటి అప్పడాలు వడియాలు పెట్టడం అసలే పడదు. ఒకవేళ తీరిక దొరికినా అటువంటి పనులు చేయాలంటే బద్ధకం నాకు. నా సంగతి నీకు తెలుసుగా అన్నాను నవ్వుతూ.
అవును మరి. ఆఫీస్ నుంచి వచ్చేసరికి ప్రాణం సోలిపోయి ఉంటుంది. ఇక అప్పడాలు, వడియాలు పెట్టాలి, ఇడ్లీలు, దోసెలు చెయ్యాలి అంటే మాటలేంటి? అసలు ఎలా నెట్టుకొస్తున్నావో ఇంటి పని, ఆఫీస్ పనిను అంది అక్కయ్య ఓదార్పుగా. ఏమిటో వెధవ ఉద్యోగం. ఒక్కొక్కప్పుడు మానేయాలనిపిస్తుందే అక్కా. ఇంటిగలిచి రచ్చగలం అన్నట్లు ఇల్లు వాకిలి సరిగ్గా చూసుకోకుండా ఆఫీసు వ్యవహారాలు చూడబోవటం ఆడదానికి తలకి మించిన పని అన్నాను స్వానుభవం మీద. అలా అనుకునేవమ్ములు. నువ్వెంత అదృష్టమంతురాలివి అనకూడదు గాని హాయిగా చదువుకుని మగవాడితో సమానంగా ఉద్యోగం చేసి చేతి నిండా సంపాదిస్తున్నావు. దేహి అని ఒకళ్ళని అడగాల్సిన పని లేదు. దేనికి? మాకు మళ్ళీ కరివేపాకుకి కానీ డబ్బు దగ్గర నుంచి మొగుడి మీద ఆధారపడకుండా దర్జాగా బ్రతకగలవు అంది అక్కయ్య. దూరపు కొండలు నునుపు అనుకున్నాను మనసులో. మీ పాప ఏం చదువుతోంది ఇప్పుడు అన్నాను ధోరణి మార్చటానికి. స్కూలు ఫైనల్ చదువుతోంది. దేవుడి దయవల్ల గట్టెక్కితే కాలేజీలో చేర్పించాలనే నా పట్టు. పొరుగురు పంపించి హాస్టల్లో ఉంచటం ఆయనకంత ఇష్టం లేదు. అయినా ఆడదాన్ని చదువు లేకుండా ఇంట్లో కూర్చోబెట్టడం నాకిష్టం లేదే. నే పడుతున్న పాటలు చాలవు. ఆడదానికి కూడా ఈ రోజుల్లో డిగ్రీ చేతిలో లేకపోతే ఎందుకు కొరగాదు. లేకుంటే మగవాడి చెప్పు కింద తేలులాగా పడి ఉండాల్సిందే అంది ఉద్రేకంతో. అక్కయ్యకి చదువంటే మొదట్నుంచి చాలా ఇష్టం. కానీ నాన్నగారు దానికి చదువు చెప్పించలేదు. ఏదో నోటి లెక్కలు ఠక్కుమని సమాధానం చెప్పలేకపోయిందని ఆడదానికి దీనికి చదువేలా వస్తుంది అని నాన్నగారు అక్క చదువు ఆపించేసి అన్నయ్య మీద అత్యంత శ్రద్ధ చూపించారు. అక్కయ్యకి చదువు లేకపోబెట్టే ఆ పల్లెటూరి సంబంధం చేసుకోవలసి వచ్చిందని ఇంట్లో పాడి చూసుకోవటం, పొయ్యి అలుక్కోవడం, నూతిలోంచి నీళ్లు తోడుకు రావడం, అలా గొడ్డు చాకరీ చేయాల్సి వస్తుందని అమ్మ కూడా ఎప్పుడూ అక్కయ్య గురించి బాధపడుతూ ఉంటుంది. గతమంతా తలుచుకుని అక్కయ్య బాధపడుతోందని గ్రహించి దాన్ని కాస్త మరిపించాలని అలా అవతలలోకి పోయి కూర్చుందాం రావే అక్క అంటూ బాల్కనీలోకి తీసుకువెళ్ళాను. అక్కడ పూల కుండీల్లో మొక్కలు చూడడం మొదలుపెట్టింది అక్కయ్య. తను తీసుకువచ్చిన దోసకాయలు, ములక్కాడలు, గోంగూర అన్నీ వాళ్ళ పెరట్లోవే అట. ఈసారి ఎవరైనా ఇటువైపు వస్తుంటే కాసిని గోంగూర విత్తనాలు పంపించమన్నాను. అవునుగాని అమ్మలు, ఇదేమిటే ఈ తురాయి చెట్టుని, దానిమ్మ చెట్టుని ఈ పూల కుండీల్లో వేశావు? ఇలా మరగుజ్జిల్లా తయారయ్యి చూడు. నిక్షేపంలా క్రింద పెరట్లో పెరగాల్సిన చెట్లివి. పూల మొక్కల్లా కుండీల్లో వేస్తే ఇలా అవి ఎట్లా పెరుగుతాయే అంది ఆశ్చర్యపోతూ, ఆ చెట్ల కోసం బాధపడిపోతూ. నేను పకపకా నవ్వాను. అక్కయ్య తెల్లబోతూ నా వంక చూసింది. కావాలనే వేశానక్కా. అదొక స్పెషల్ పద్ధతి. దాన్ని బోన్సాయి అంటారు. జపాన్ దేశంలో మర్రి చెట్టు లాంటి మహావృక్షాల్ని కూడా పూల కుండీల్లో పెంచవచ్చు. ఊడలు కూడా దిగేట్టు పెంచవచ్చు. చిన్న పూల తొట్టెలో దానిమ్మ మొక్కని ఎప్పటికప్పుడు కొమ్మలు కత్తిరిస్తూ మధ్య మధ్య తొట్టె మారుస్తూ చిన్న సైజు చెట్టుని చేసి కాయలు కాయిస్తే చూడటానికి ఎంతో ముద్దుగా ఉంటుందనుకో. ఎంత జాగ్రత్తగా పెంచాలో తెలుసా ఈ చిన్న వృక్షాన్ని? బోన్సాయి ఒక గొప్ప కళ అన్నాను. అక్కయ్య నా మాటల్ని మెచ్చుకున్నట్లు అనిపించలేదు. ఏమిటో మేడంత ఎత్తు పెరగాల్సిన తురాయి చెట్టుని ఈ కుండీలో బంధించావంది నిట్టూర్చుతూ. అక్కయ్యని నా బోన్సాయితో మెప్పించలేకపోయినందుకు నిరుత్సాహపడుతూ నీరసంగా కుర్చీలో చితకబడ్డాను. నేను నేర్చుకున్న కళ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని నీరు కారిపోయాను. అంతలోనే పెద్ద గాలిదుమారం రేగింది. విసురుగా ఇసుక వచ్చి మా మొహాన్ని కొట్టింది. అక్క రెక్కపుచ్చుకుని గదిలోకి లాక్కు వెళ్ళాను. గబగబా కిటికీలు తలుపులు మూసేశాను. క్షణాల మీద జరిగిన అంతా చూసి అక్కయ్య నిర్ఘాంతపోయింది. అదేమిటే ఇంతవరకు మామూలుగానే ఉంది, అంతలోనే ఆ దుమ్ము గాలి ఎక్కడి నుంచి వచ్చాయే? తారు రోడ్లు కూడాను అంది. ఈ మహాపట్నంలో ఇంతేనే తల్లి. చూస్తుండగానే రాజస్థాన్ ఎడారిలో ఉన్న ఇసుకంతా లేవదీసుకొచ్చి మా మొహాన కొట్టిపోతుంది గాలి దుమారం. ఇంకా నా మాటలు పూర్తి కాలేదు. అవతల టపటపమని వానచినుకులు చప్పుడయింది. నేను తలుపు తెరిచి బాల్కనీలో ఉన్న బోన్సాయి చెట్ల కుండీలను, పూల కుండీలను లోపలికి
చూరు కిందకి లాగాను. గాలివాన మొదలైంది. అక్కయ్య ఒక కిటికీ రెక్క తెరిచి వీధిలోకి చూసింది. భారత రాజధాని వాతావరణాన్ని చూడు అమ్ములు, అటు చూడు అంది. అక్కయ్య గొంతులో ఏదో నూతనోత్సాహం తొంగి చూసినట్లు అనిపించింది. నేను కుతూహలంగా కిటికీలోంచి వీధి వైపు చూశాను. అర్థం కాలేదు. అక్కయ్య మొహంలోకి చూశాను. పట్టక ఏమిటే అన్నాను. ఆ చెట్టు చూడు, దారి పక్కన ఎంతమంది తలదాచుకున్నారో. తడిచిపోకుండా అదేదో వినూత్న విషయమైనట్లు నాకు మాత్రం అది అతి సామాన్యమైన సంగతిలా తోచింది. తన మనస్సులోని భావాన్ని నేను గ్రహించలేదని తెలుసుకుందిలా ఉంది. తానే మళ్ళీ అంది, ఆ తురాయి చెట్టు ఎంత పెద్ద చెట్టు అయిందో చూడు. బయట విశాలంగా ఉన్న చోట స్వేచ్ఛగా పెరిగింది కదూ. ఎంతటి గాలి దుమారం వచ్చినా అది కించిత్తు చలించలేదు. పైగా అంతమంది జనానికి ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఆసరాగా నిలిచింది. ఎండవేళలా ఎంతమంది దాని నీడలో సేద తీర్చుకుంటూ ఉంటారో. అందులో వింతేముందే అన్నాను. వింత ఉందని కాదమ్ములు, నువ్వు అపురూపంగా పెంచిన నీ బోన్సాయి చూడు, చూడటానికి కుదురుగా ముచ్చటగానే ఉంది. సంసార పక్షపు స్త్రీలాగా. కాని ఎంత సుకుమారమో చూడు. నువ్వు 1000 కళ్ళతో కాపాడాలి దాన్ని. కాస్త తుఫానికి కూడా తట్టుకోలేదు. తనే ఒకరి మీద ఆధారపడినప్పుడు మరొకరికి నీడ కూడా ఏమివ్వగలదు? మగవాడికి ఆడదానికి పెంపకంలో ఉన్న తేడా వల్లనే కాదటే ఆడదాని బ్రతుకు కూడా బోన్సాయి మాదిరి అయ్యింది అంది. అక్కయ్య మాటలకి నా మనస్సు అర్ధమైంది. పంజరంలో బంధించిన చిలుకని విడిచిపెట్టే స్వేచ్ఛా విహంగాన్ని చేసినట్లుగా నా బోన్సాయి చెట్లకి పూలకుండీలోంచి విముక్తి కలిగించాలన్నంత ఆవేశం కలిగింది నాలో. కథ సమాప్తం.